ఒక జుగుప్సాకరమైన ఘటన. వాస్తవానికి మనం ఒక శవాన్ని చూస్తేనే భయపడతాం. అలాంటిది ఓ నీచుడు ఏకంగా ఓ మహిళ మృతదేహంపై లైంగిక చర్యలకు పాల్పడ్డ వార్త ఇది. మార్చురిలో మహిళ మృతదేహంపై దాడి జరిగింది, లైంగిక దాడి. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. 2024 ఏప్రిల్ 18న మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది. ఏడాదిన్నర తర్వాత సీసీ ఫుటేజ్ ద్వారా ఈ దారుణం బయటపడింది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రెచ్చర్పై ఉన్న మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ కామాంధుడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిజం ఒప్పుకున్నాడు నీలేష్ భిలాలా. ఇది నెక్రోఫిలియా అంటూ మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇది శవాల పట్ల లైంగిక ఆకర్షణతో కూడిన అరుదైన వ్యాధిగా చెప్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన వింత ఘటన. ఇది ఒక చండాలమైన పని. వాస్తవంగా నెక్రోఫిలియా కాదు కదా, ఇలాంటి వాడికి నిజంగా అసలు వీన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చెప్పడానికి జుగుప్సాకరంగా ఉంది. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వార్తలు చెప్పడం ద్వారా సమాజంలో ఏం జరుగుతుందో మిమ్మల్ని అప్రమత్తం చేయడం మా ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ఇలాంటి వార్తల్ని మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ ఒకసారి మీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ ఘటన విన్నా, ఈ ఘటన గురించి మాట్లాడదామన్నా చాలా జుగుప్సాకరంగా అనిపిస్తోంది. బుర్హాన్పూర్ జిల్లాలోని మార్చురిలో స్ట్రెచ్చర్పై ఉన్న మహిళ మృతదేహంపై నీలేష్ భిలాలా అనే వ్యక్తి 25 సంవత్సరాలు ఉంటాడు. నీచుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామం మనిషిని మృగంగా మార్చుతుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఘటన. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇది బుర్హాన్పూర్ జిల్లాలో ఉంటుంది, మధ్యప్రదేశ్లో. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2024 ఏప్రిల్ 18న స్ట్రెచ్చర్పై ఉన్న మహిళ మృతదేహం పక్కకు లాక్కెళ్ళి ఈ నీచుడు ఈ నీచమైన పనికోడు కట్టాడు. ఇంతకుమించి ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి చెందిన వైద్యాధికారి డాక్టర్ అదియా దావర్ అక్టోబర్ 7న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిబ్బంది ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోసం జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి గదిలోకి వెళ్ళి నిందితుడు ఎలా ప్రవేశించాడనేది కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ నిజంగా చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. దయచేసి మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. మార్చురిలో ఉంచిన మహిళ మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడడం అనేది చాలా దారుణమైన ఘటన. అది ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానిక పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన ఘటన ఇది. ఇక ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగం దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బుర్హాన్పూర్ జిల్లాలోని ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 6:45 ఈ దారుణం జరిగినట్టుగా సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏడాది కింద జరిగిన ఘటన తాజాగా బయటపడింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అదియా దావర్ ఈ నెల 7న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుడిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను నిందితుడిగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే రిమాండ్ కోసం జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురి గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడనేది మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చ ఉంటుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే చాలా దారుణమైన ఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది. చాలా దారుణం. అసలు మీకు ఎలాంటి మానసిక నిజంగా నెక్రోఫిలియా సంథింగ్ అన్నాను ఇందాక, రైట్, నెక్రోఫిలియా అంట. ఇదేం మానసిక రోగము, ఇదేం వింత రోగం అర్థం కాని పరిస్థితి. కామం తలకెక్కితే ఏంటనేది ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకేం చెప్పాలి. ఇది శవాల పట్ల లైంగిక ఆకర్షణతో కూడిన అరుదైన వ్యాధి అంటారు. చాలా దారుణమైనటువంటి ఇదొక మానసిక రుగ్మత. ఈ రుగ్మతతోనే ఈ నీలేష్ అనే
అదిగో ఆ గ్రీన్ షర్ట్లో ఉన్నాడే ఆ నీచుడు, 25 ఏళ్ళ ఆ నీచుడు, వీడికేం పోయే కాలం అర్థం కాదు. ఐఎమ్ సారీ. రైట్. సో మొత్తం మీద ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుతం మానసిక నిపుణులు చెప్తున్న అంశాలు అయితే ఇప్పుడు సరే అది ఎట్లా ఉన్నా కూడా వీడి ఆలోచనలే దుర్మార్గం, దానికి ఒక పేరు పెట్టడం నెక్రోఫిలియా అని, అదో మానసిక రుగ్మత అని. అంతకుమించి మనం ఏం చేస్తాం? ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద చట్టాలు కేసులు పెట్టారని చెప్తున్నారు. మరి వీడికి ఎలాంటి శిక్ష పడుతుందో. ఈ దుర్మార్గుల్ని నిజంగా సమాజం నుంచి ఈ మానసిక రుగ్మత కాదు, ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచే ఎలిమినేట్ చేయాలి. ఆ రుగ్మతను ఎలిమినేట్ చేయడం కాదు, ఇట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తేనే నిజంగా సమాజంలో ఇలాంటి అసహజ ఆలోచనలు ఉన్నటువంటి ఈ దుష్టులను నిజంగా ఏరివేస్తేనే సమాజంలో మంచి జరుగుతుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలా దారుణమైన ఘటన ఇది మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఐఎమ్ సారీ. సో ఇట్లాంటి ఘటనల గురించి, ఎందుకంటే వీడికి అది కామాంధుడు అన్నా కూడా సరే, ఏ రకమైన ఆలోచనో, వాడి ఆలోచన విధానం ఏంటో, ఏ మత్తులో ఉన్నాడో, ఏ పిచ్చిలో ఉన్నాడో, నిజంగా ఇలాంటి ఘటన పట్ల పోలీసులు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఒకసారి నివ్వెరపోయిన షాక్ అయిన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దుష్టుల్ని సమాజంలో తిరగకుండా ఉండనిస్తేనే బెటర్ అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.